మన రాష్ట్రంలో ఏదైతే మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో నిరూపణ కావడం తర్వాత కూడా మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోకుండా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ కనీస బాధ్యత తీసుకోకుండా మరి ఈరోజు ఇంకా చర్చలకు నేను సిద్ధమని చెప్పి మాట్లాడము చాలా విడ్డూరంగా ఉంది. మరి ఈ సందర్భంగానే మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. మరి 10వ తేదీ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో పెద్ద ఎత్తున మరి విద్యార్థులు యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఇవాళ కడప నియోజకవర్గంలో టౌన్ హాల్ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈ మీటింగ్లో మరి విద్యార్థి విభాగం విద్యార్థులు మరి అదేవిధంగా యువజన విభాగానికి సంబంధించిన మరి ఆ కమిటీ సభ్యులు మరి మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు మరి కమిటీ సభ్యులు మరి మాజీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మరి టౌన్ హాల్ మీటింగ్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తే ఈ మెగా డిఎస్సి అనేది ఒక దగా డిఎస్సిగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ మరి ఏ రకంగా మరి ఈ డిఎస్సిని మరి ఏ రకంగా ఆ టీచర్ పోస్టులను ఏ రకంగా అమ్ముకున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఆడియో టేపులు మరి వీడియో టేపుల ద్వారా మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో మరి డిఎస్సిలో అవకతవకలు జరిగాయో మనందరూ కూడా తెలిసిన విషయమే. మరి ఈ సందర్భంగా మేమంతా కూడా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మరి లోకేష్ బాధ్యత వహించి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి మరి ప్రధానమైన డిమాండ్. మరి అదే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మరి ఆ రోజు పగల్బాలు పలకడం జరిగింది. మరి ఇవాళ 26 మాసాలు అయింది, 2 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో మరి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. మరి ఆ రకంగా ఈరోజు 26 మాసాలు పూర్తి కావడం జరిగింది. ప్రతి నిరుద్యోగికి ఈరోజు 3,000 రూపాయలు చొప్పున తీసుకుంటే 78,000 రూపాయలు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిరుద్యోగికి ఈరోజు బకాయి పడ్డాడు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే సుమారుగా 1 కోటి మంది పైచీలకు మరి చదువుకున్న విద్యార్థులు మరి ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. మరి అదే కాకుండా మరి ఈరోజు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే కళాశాలల్లో మరి డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత కూడా మరి వాళ్లకు ఆ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు యాజమాన్యాలు. ముందు నువ్వు ఫీజు కడితేనే నీకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు 5 రూపాయలు 10 రూపాయలకు వడ్డీలకు తీసుకొచ్చి మరి ఈరోజు ఆ ఫీజులు చెల్లించి మరి సర్టిఫికేట్ తీసుకుంటున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకు మా డిమాండ్ కూడా 3వ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ఫీజు రియంబర్స్ ద్వారా బకాయి పడ్డ అరియర్స్ ఏదైతే 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయో అది వెనువెంటనే చెల్లించాలి అనేది ఈ 3 డిమాండ్లు. మొదటి డిమాండ్ డిఎస్సిలో ఏదైతే బాధ్యత తీసుకొని విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. రెండవది
20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మరి ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి అదే కాకుండా నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా మీరు చెప్పినట్టుగా నెలకు 3,000 చొప్పున మీరు బకాయి పడ్డ 78,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి కూడా చెల్లించాలి అనేది రెండవ డిమాండ్ అయితే, మరి మూడవ డిమాండు మరి ఫీజు రియంబర్స్మెంట్లో బకాయి పడ్డ 10,000 కోట్ల రూపాయలు వెనువెంటనే మరి రిలీజ్ చేయాలని చెప్పి ఆ డిమాండ్తో ఖచ్చితంగా విద్యార్థులను మరి అదేవిధంగా డిఎస్సిలో దగాపడ్డ వాళ్ళందరినీ కూడా మరి విద్యార్థులు యువత అందరితో కలుపుకొని మరి రేపు 6వ తేదీ నుంచి 9వ తేదీ మరి 4 రోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది అన్ని నియోజకవర్గాలలో కూడా. దాంట్లో భాగంగానే కడపలో కూడా మరి 4 రోజులు నిరాహార దీక్షలు నిర్వహించబడతాయి. మరి 10వ తేదీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిన అవసరం ఉంది. మరి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా సవినయంగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ టౌన్ హాల్ మీటింగ్ కడపలో అప్సరా థియేటర్లో జరగడం జరిగింది. నిజంగా ఈ డిఎస్సి మీద ఒక ఉద్యమాన్ని వైఎస్ఆర్ పార్టీ తీసుకుపోతున్నది. ఇందులో జరిగినటువంటి అవకతవకల మీద ఫస్ట్ నుంచి కూడా మనము సిబిఐ విచారణ జరపాలి అని ప్రభుత్వాన్ని ఎంత డిమాండ్ చేసినా కూడా సిబిఐ విచారణ జరపడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం డిఎస్సి పరీక్షలు అంటే ఎలా జరగాలి, మామూలుగా ఒక బిఈడి రాసినటువంటి విద్యార్థి టెట్ క్వాలిఫైడ్ అయితే టెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఈ బిఈడి ఎగ్జామ్ మొత్తం పరీక్షా విధానంలో పరీక్షలు జరుగుతాయి అన్నమాట. డిఎస్సి పరీక్షలు జరగడం జరుగుతుంది. అప్పుడు దాంట్లో మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ డిఎస్సిలో జరిగినటువంటి స్పోర్ట్స్ కోటాలో వాళ్లకు బిఈడి అర్హత లేదు, టెట్ అర్హత లేదు, అసలు ఎగ్జామే రాయలేదు. ఏమీ రాయకుండానే డైరెక్ట్గా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఎంత అన్యాయమైనటువంటి విషయమో చూడండి. మళ్ళీ మరొకటి ఏం తప్పిదం చేసినారు, ఈ విధంగా చెయ్యొచ్చని వాళ్ళే జీవో ఇచ్చారు. తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినాక ఆ జీవోను వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్స్ జరిగేటటువంటి పిల్లలందరూ కూడా నెక్స్ట్ ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష రాయాలంట, టెట్ పరీక్ష రాయాలంట. ఇప్పుడు రాసినటువంటి వాళ్ళకే ఇవన్నీ మినహాయింపంట. ఎంత అన్యాయం ఇది. నిరుద్యోగులు 400 పోస్టులు ఆ విధంగా పోతే నిరుద్యోగులందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈరోజు. కాబట్టి ఇలా కాదు, ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. ఉద్యోగస్తులకి ఏమన్నారు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీ కమిటీ చేస్తాం, ఐఆర్ ఇస్తాం, తర్వాత డిఏలు ఇస్తాం, ఉన్న బకాయిలన్నీ ఇస్తాం. ఏమిచ్చారండి, ఒక డిఏ ఇచ్చారు, అది కూడా అర్థం ఇచ్చారు. కాబట్టి ఈ పొద్దు ఉండేటటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చి రేపు మొన్నాడు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేదానికి సిద్ధంగా ఉండారని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిరుద్యోగులకు ఏం చెప్పారు, నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఈ లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. నిరుద్యోగ భృతి లేదు, 20 లక్షల ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం ఉందంటే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను తెలియజేస్తున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దాదాపు 1,30,000 ఉద్యోగాలు, ఏకదాటిన సచివాలయ ఉద్యోగాలు ఏమాత్రం పక్షపాతం లేకుండా మెరిట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి దాదాపు గవర్నమెంట్ పోస్టులన్నీ కూడా 98 డిఎస్సిలో 4,800 మందికి వాళ్ళు ఎప్పుడో డిఎస్సి పరీక్ష రాస్తే అప్పుడు అర్హులై ఉంటే వాళ్ళకి ఇలాకపోతే మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళందరినీ ఎతికి పట్టగచ్చి వాళ్ళకు 4,800 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే క్వాలిఫైడ్ అయినటువంటి చాలా మంది ఈ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ విధానంలో పరీక్షలు పెట్టి ఖచ్చితమైనటువంటి విధానంలోనే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరొక విషయం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎక్కడైనా మేలు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మేలు జరిగింది. దాదాపు రాష్ట్రంలో ఉండేటటువంటి 11,500 మంది కాంట్రాక్ట్ లెక్చర్స్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా పర్మనెంట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక జీవోని తెచ్చి 3,500 మందిని పర్మనెంట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళని పర్మనెంట్ చేసేటటువంటి సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది.
వాళ్ళు చేయలేకపోయాం. కానీ మళ్ళా మన ప్రభుత్వం వస్తే చేస్తామనుకుంటే ఆ ప్రభుత్వం మన ప్రభుత్వం పోయినాక పాపం వాళ్ళందరూ కూడా 8,000 మంది రోడ్డు వాళ్ళ రోజు కూడా పాపం ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికి కూడా మనం జీవోలు ఇచ్చినట్టు కూడా పక్కన దొంగలో పెట్టడం జరిగింది. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే నిజాయితీగా ఈ డిఎస్సి పరీక్షల మీద ఒక ఎంక్వైరీ, సిబిఎస్ఈ ఎంక్వైరీ వేయండి. మీరు తప్పు చేయనప్పుడు మీకు భయం ఎందుకు? ఇంకా డిఎస్సి ఎంక్వైరీ వేసి మీ నిజాయితీని నిరూపించుకోమని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.